అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్. దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు అని హజరత్ అబూ సయీద్ రజల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. ప్రళయ దినాన దైవం సమక్షంలో తన స్థాయి దృష్ట్యా అత్యంత హీనమైన వ్యక్తి ఎవడంటే తన భార్య చెంతకు వెళ్ళినప్పుడు ఆవిడ అతన్ని సమీపించగా ఆ తరువాత జనుల్లో అతను ఆవిడ రహస్యాలు అంటే గోప్య విషయాలన్నీ బహిరంగ పరుస్తూ తిరుగుతాడు. సోదర మహాశివులారా, కొందరు భార్యతో జరిపిన రాసక్రీడల వివరాలను సిగ్గు విడిచి నలుగురి మధ్య చెప్పుకోవటం గొప్ప మగసిరిగా భావిస్తారు. ఇలాంటి వారు ప్రళయ దినాన దైవం సమక్షంలో హాజరయ్యే అనేక దుష్ట వ్యక్తుల్లో అధమాతి అధములైన వారని ఈ హదీసు బోధపరుస్తుంది. స్త్రీ పురుషుల సంబంధాల వివరాలు పడక గదిని దాటి బజారున పడటం వల్ల సమాజం రొంపిగా రోతగా తయారు అవుతుంది అన్న హెచ్చరిక ఈ హదీసులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ఏ విషయాల గురించి వారించడం జరిగిందో ఆ విషయాలకు దూరంగా ఉంటూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.